South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వర్ధన్నపేట ఎస్ఐ పైశాచికంగా ప్రవర్తించాడు. బైక్ ఆపకుండా వెళ్లిపోయారంటూ ఓ కుటుంబాన్ని అడవిలో వదిలేశాడు ఎస్ఐ. భార్య పిల్లలతో రాత్రంతా అడవిలోనే ఉన్నాడు ఆ బాధితుడు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితుల ఫ్యామిలీ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్లో వర్ధన్నపేట ఎస్ఐ పైశాచికానికి ఓ కుటుంబం నరక యాతన అనుభవించింది. చిన్న పిల్లలతో రాత్రంతా బాధితుడు చిమ్మ చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. అర్ధరాత్రి చిమ్మ చీకట్లో కుటుంబంతో పాటు వెళ్తున్న బైక్ ను ఓ పోలీస్ అధికారి ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే సదరు వ్యక్తి భయపడి బైక్ ఆపకుండానే వెళ్లిపోయాడు. దీంతో చిరెత్తుకొచ్చిన ఆ సదరు పోలీస్ ఆఫీసర్ ఆ కుటుంబానికి నరకం చూపించాడు. రాత్రంతా అడవిలోనే పిల్లలు భార్యతో బాధితుడుంచాడు. ఈ షాకింగ్ ఘటన వరంగల్ జిల్లాలో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని రామవరం గ్రామానికి చెందిన బాలకృష్ణ భార్య ఇద్దరు పిల్లలు ద్విచక్ర వాహనంపై సోమవారం రాత్రి వెళ్తున్నాడు. అదే సమయంలో గ్రామ శివార్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇంతలో ఎస్ఐ బాలకృష్ణ దంపతుల వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే బాలకృష్ణ ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు. ఆపమన్నా వెంటనే బైక్ ఆపలేదని శివమెత్తిన ఎస్ఐ చందర్ రాత్రంతా ఆ కుటుంబాన్ని అడవుపాలు చేశాడు. భార్య పిల్లల ముందే అతని చెంప చెల్లుమనిపించాడు. ఆయన వాహనం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఆ కుటుంబాన్ని చిమ్మ చీకట్లో నడి రోడ్డుపై వదిలేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం రాత్రంతా బోరున విలిపిస్తూ రోడ్డుపైనే కూర్చున్నారు. బండి ఆపలేదని తన భర్తను అకారణంగా కొట్టి బండి తీసుకెళ్లిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య పిల్లలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రక్షణ కల్పించవలసిన పోలీసులే ఇలా సామాన్యులపై కక్ష సాధింపులు చేయడం ఏంటని పలువురు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోపక్క వర్ధన్నపేట ఎస్ఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బైక్ ఆపకపోతే మందలించి వదిలేయాలి, కానీ ఇద్దరు చిన్న పిల్లలు భార్యతో ఉండగా ఇలా క్రూరత్వంలా ప్రవర్తించడం ఏంటంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారేదైనా తప్పు చేస్తుంటే చట్ట ప్రకారం శిక్షించాలని లేదా మందలించి వదిలిపెట్టాలని, కానీ ఇలా అడవి పాలు చేయడం ఏంటని, ఇలాంటి శిక్షలు లా అండ్ ఆర్డర్లో ఉన్నాయా అంటూ కొందరు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓ కుటుంబంపై, అది కూడా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని కూడా కనికరించకుండా దారుణంగా వ్యవహరించిన ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా వర్ధన్నపేట ఎస్ఐ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్లో వర్ధన్నపేట ఎస్ఐ పైశాచికానికి ఓ కుటుంబం నరక యాతన అనుభవించింది. రాత్రంతా చిన్నపిల్లలతో రాత్రంతా బాధితుడు చిమ్మ చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. అర్ధరాత్రి చిమ్మ చీకట్లో కుటుంబంతో పాటు వెళ్తున్న బైక్ ను ఓ పోలీస్ అధికారి ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే సదరు వ్యక్తి భయపడి బైక్ ఆపకుండానే వెళ్లిపోయాడు. వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆపారా లేకపోతే దేనికి ఆపారు అనేది కూడా ఇక్కడ క్లియర్ గా మనకి తెలియని పరిస్థితి. కానీ అక్కడ మనకి స్క్రీన్ లో కూడా కనిపిస్తే ఇద్దరు చిన్న పిల్లలు, ఆ పిల్లల్ని పెట్టుకుని ఫ్యామిలీతో నైట్ అతను ఎక్కడికో వెళ్తుంటే అర్ధాంతరంగా ఆయన ఆపేసి ఎస్ఐ ఆపమంటే బైక్ ఆపలేదు అని చెప్పి వాళ్ళని అర్ధరాత్రి అంతా అక్కడే ఉండనిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మరొక నిదర్శనమే ఈ వరంగల్ ఇష్యూ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అందరికీ హెల్ప్ చేయాల్సిన పోలీసులు ఒక బాధ్యత కలిగిన స్టేజ్ లో ఉండి ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది విమర్శకుల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో తరచూ పోలీసులు. దీంతో చిరెత్తుకొచ్చిన ఆ సదరు పోలీస్ ఆఫీసర్ ఆ కుటుంబానికి నరకం చూపించాడు. రాత్రంతా అడవిలోనే పిల్లలు భార్యతో బాధితుడిని ఉంచాడు. ఈ షాకింగ్ ఘటన వరంగల్ జిల్లాలో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై నెటిజన్స్ కూడా చాలా రకరకాలుగా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది నెటిజన్లు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా మిస్టేక్ చేస్తే మందలించి వదిలేయాలి, కానీ ఇంత దారుణంగా అడవిలో వదిలేయడం ఏంటి అని కూడా అందరూ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే పోలీసులు ఏం చేస్తున్నారో, స్థిమితంలో ఉండి చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో కూడా ఈరోజు అర్థం కాని పరిస్థితిగా ఉంది మనం ఈ ఘటన చూస్తుంటే. ఇంటికాడ కొంచెం డిస్కషన్ అయ్యి, ఫ్యామిలీలో డిస్కషన్ అయ్యి
సరే ఇక్కడ ఉండే లొల్లు ఎక్కువ అవుతుంది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం బా అని వస్తాను. మా పాప నేను వర్ధనపేట దాకా బస్కి వచ్చినాం. మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు. వర్ధనపేటకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎక్కించుకొని ఆ బండి మీద వచ్చేస్తాను. వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసులు అడ్డేసిండు. ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్నా సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం మొత్తం కాలడ్డం పెట్టింది సార్. కాలడ్డం పెట్టడంతో బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. చేసుకున్న వెంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తారు అన్నయ్య, మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్. మాట్లాడుతా అంటే కూడా మా ఆయన అన్న మీ దండం పెడతా కాలు మొక్తా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన, నేను తాగున్నా అని చెప్తాను అంటే నువ్వు ఊదు అన్నారు. 2-3 సార్లు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాలేదు. రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండిలో పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టిపోయిళ్ళు మమ్మల్ని. నేను వరంగల్ నుంచి బయలుదేరిన మా అత్తగారింటికి వెళ్తున్నా. వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్నది సార్ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిన తర్వాత కూడా నేను ఆగిన తర్వాత ఒక ఎస్ఐ గారు వచ్చేసి చేసుకున్న తర్వాత నేను ఆగి సార్ ఇట్లా సోయాన్ని మాట్లాడినా, ఊదమంటే కూడా ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా యూజువల్ సార్. దీన్ని కొంచెం మీరు గమనించి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం భావించి మీరు అన్ని విధాలుగా చేయాలని నాది. ఇంటికాడ కొంచెం డిస్కషన్ ఫ్యామిలీలో డిస్కషన్